దేవులపల్లి అమర్ గారు రాసిన మూడు దారులు పుస్తకం ఆవిష్కరణ సభ గత వారం విజయవాడలో జరిగింది. న్యూఢిల్లీలోని రూపా పబ్లికేషన్స్ లిమిటెడ్ వారు ప్రచురించిన ఈ పుస్తక పరిచయ సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ గోవిందరాజ్ చక్రధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పుస్తకాన్ని పరిచయం చేయడానికి అంగీకరించిన సీనియర్ పాత్రికేయులు భాస్కరం గారికి ధన్యవాదాలతో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి ఈ పుస్తకానికి ఇంగ్లీష్లో డెక్కన్ పవర్ ప్లే అని రచించారు అమర్ గారు. దాన్నే తెలుగులో మూడు దారులుగా రాశారు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జె చలమేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీదకి. ముందుగా 4 ముక్కలు నేను ఈ పుస్తకం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అమర్ గారికి పుస్తక రచయితగా ఒక అడ్వాంటేజీ ఉందని నాకు అనిపించింది. ఆయన గత 4-5 దశాబ్దాలుగా రిపోర్టింగ్లో ఉండటం కారణంగా అనేక రాజకీయ పరిణామాలకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అది ఈ పుస్తకంలో ఆ అడ్వాంటేజీ మనకి అడుగడుగునా కూడా కనపడుతుంది. నిజానికి ఇది మన సమకాల చరిత్ర. గత 40 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది ఒక సీనియర్ పీపుల్గా మనందరికీ తెలుసు. కానీ దీన్ని భవిష్యత్ తరాలకి తీసుకువెళ్ళేటప్పుడు అది గ్రంథస్థం చేసినప్పుడు మాత్రమే సమకాల చరిత్రలో కూడా బోల్డన్ని వక్రీకరణలు అనేవి ఉన్నాయి. జర్నలిజం గురించి మనం ఎప్పుడు చెప్తుంటాం, హిస్టరీ రైటింగ్ ఇన్ హర్రీ అని. హడావిడిలో రాసేటప్పుడు ఒక్కొక్కసారి అర్ధ సత్యాలే పూర్ణ సత్యాలుగా చలామణి అవుతుంటాయి. మరి ముఖ్యంగా పొలిటిసైజ్డ్ మీడియాలో వాస్తవాలకి రంగులద్ది చూపే ప్రయత్నం అనేది బాగా ప్రబలంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు అమర్ గారు రాసినటువంటి తెలుగు ఇంగ్లీష్ 2 పుస్తకాలు కూడా వక్రీకరణలకి, వాటిని ఆ వంకర్లను సరిదిద్దే ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా అమర్ గారు ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు. చాలా రీడబుల్గా ఉంది. సింగిల్ సీటింగ్లో చదివించగలిగినటువంటి ఆ రీడబిలిటీ అనేది, బీయింగ్ ఎ జర్నలిస్ట్ కాలమిస్ట్ కనుక ఆయన ఎంత సింపుల్గా హాయిగా ఆయన ఈ పుస్తకాన్ని చెప్పారు. ప్రధానంగా ఆయన చక్కటి నేపథ్యాన్ని ఇచ్చారు. తెలుగు నేలకు సంబంధించిన ఒక రాజకీయ భూమికనిచ్చి ఆ తదనంతరము 3 పర్సనాలిటీస్ మీద ఫోకస్ పెట్టారు. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాలని ఆయన చక్కగా ఆవిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మధ్యలో ఎన్టీఆర్ గారి పతనము, వీటన్నిటి గురించి కూడా చాలా సవివరంగా ఈ పుస్తకంలో మనము చూడవచ్చు. ఆయన చెప్పే విషయంలో ఎక్కడా నీళ్లు నమలలేదు. అట్లాగే వైస్రాయ్ ఉదంతంలో కూడా చాలా ఒక డ్రామాటిక్ ఈవెంట్స్ని, రోజువారీ జరిగినటువంటి ఒక సంఘటనల్ని కూడా ఆయన ఉదిగుచ్చిన తీరు చాలా ప్రశంసనీయంగా ఉంది. కనుక ఈ పుస్తకాలు మనకి బయోగ్రఫీసు ఆటోబయోగ్రఫీసు వస్తున్నాయి, కానీ
ముఖ్యంగా తెలుగులో రాజకీయానికి సంబంధించిన పరిణామ క్రమాలను చెప్పడానికి గట్టిగా ప్రయత్నం జరగట్లేదు. ఆ లోటుని అమర్ గారు రాసినటువంటి మూడు దారుల పుస్తకం కొంతవరకైనా అది తీరుస్తుందని చెప్పి నేను భావిస్తూ, నేను ఇంకా ముగింపులో కూడా కొద్దిగా మాట్లాడే విషయాలు ఉన్నాయి. మిగతా కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకువెళ్దాము. పుస్తకాన్ని ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు కల్లూరి భాస్కరం గారు పరిచయం చేస్తారు. కల్లూరి భాస్కరం గారి గురించి, ఆయన సీనియర్ పాత్రికేయులు, ఉదయం సాక్షి పత్రికల్లో పనిచేశారు. అనేక పుస్తకాల రచనలో ఆయన ఒక తపస్సులాగా పాటుపడుతూ వస్తున్నటువంటి కల్లూరి భాస్కరం గారిని పుస్తకం పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న గౌరవనీయులు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ గారికి, అధ్యక్షులు సభాధ్యక్షులు మిత్రులు గోవిందరాజ్ చక్రధర్ గారికి, ఈ పుస్తక రచయిత మిత్రులు దేవులపల్లి అమర్ గారికి, మిత్రులు బిఎస్ రామకృష్ణ గారికి, ఎదురుగుండా ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈ మూడు దారులు రాజకీయ రణరంగాన భిన్నధ్రువాలు అనే పుస్తకం నన్ను పరిచయం చేయమని అమర్ నన్ను కోరగానే నేను మిత్రధర్మంగా అంగీకరించాను. మేము ఇక్కడ ఉన్నటువంటి చాలామందివి ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ కప్ కింద చాలా ఏళ్ల పాటు పనిచేశాం. అందుకని మిత్రుని కోరిక నెరవేర్చడం నా విధి అనుకున్నాను. తర్వాత ఈ పుస్తకం గురించి పరిచయం చేయబోయే ముందు రచయితని అభినందిస్తూ కొన్ని మాటలు చెప్తాను. ఇది 15 చాప్టర్స్తో ఉన్నటువంటి పుస్తకం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, రాజకీయాలు ఒక సమాలోచనతో ప్రారంభమై, అందులో ఆయన ఏం చేస్తారంటే ఒక మంచి స్కీము వేసుకుంటారు ఈ పుస్తకం రచనలో. ఆ రాజకీయాలు ఒక సమాలోచనలో తెలుగుదేశం ఆవిర్భావం వరకు, అంటే 1950 మొదలుకొని 82 వరకు ఉన్నటువంటి రాజకీయాల రూపురేఖల్ని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, ఈ కాంగ్రెస్ ముఠా కలహాలని, వాళ్ళు ఒకరినొకరు పడదోసుకునేటటువంటి ఆ రాజకీయ క్రీడల్ని, దీన్ని పరిచయం చేస్తారు. కాంగ్రెస్ పతనం కూడా అందులోనే, పతన రహస్యం కూడా అందులోనే ఉంది. కాంగ్రెస్కు అంతవరకు ఏకఛత్రాధిపత్యం, ఆ ఏకఛత్రాధిపత్యం వల్ల అది ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల చివరికి ఆంధ్రుల ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో తెలుగుదేశం ఆవిర్భావానికి దారి ఇచ్చింది. ఆ తర్వాత 1978తో మొదలుపెట్టి నవ యువ నాయకత్వం ఎలా తెలుగు రాజకీయాల తెర మీదకి వచ్చిందో చెప్తారు. ఆ నవ యువ నాయకత్వంలో 2 ప్రధానులు ముఖ్యమైనటువంటి వారిద్దరూ కూడా ఏకకాలంలో రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి వారు. ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకరు నారా చంద్రబాబు నాయుడు గారు.
ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పెద్ద ప్రభావితం చేయకపోయినప్పటికీ కూడా కేంద్ర స్థాయిలో మంత్రిగా వ్యవహరించిన వారు, ఉపరాష్ట్రపతి అయినటువంటి వారు అయిన వెంకయ్య నాయుడు గారి గురించి కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఓ ఉత్తుంగ తరంగం అని వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ నిబద్ధతని, పార్టీ విధేయతని దీని గురించి చర్చిస్తారు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో రాజకీయ తాంత్రికుడు చంద్రబాబు. ఆ పేరేమి, ఆ శీర్షిక వల్లే మీకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఎటువంటి మలుపులు తిరిగింది, రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది ఇందులో చర్చిస్తారు. తర్వాత నయవంచన, నమ్మక ద్రోహం తర్వాత అధ్యాయం. ఇక్కడి నుంచి వైస్రాయ్ పేరు మీదుగా ప్రఖ్యాతమైనటువంటి ఆ అధ్యాయం ప్రారంభమవుతుంది. అది 3 అధ్యాయాలకు విస్తరించింది. నయవంచన, నమ్మక ద్రోహం, ఆ 9 రోజుల్లో ఏం జరిగింది, వైఎస్ఆర్ వర్సెస్ చంద్రబాబు, ఇవి. నిజానికి ఈ పుస్తకంలో ఇది ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుంది. దీని మీద నేను తర్వాత చెప్తాను. తర్వాత యూటర్న్ బాబు అని చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి ఎలా వెనక్కి తిరిగారో పరిచయం చేస్తారు. ఆ తర్వాత బాబు రూటే వేరు, వైఎస్ఆర్ ఆ పేరే ఒక భరోసా, జగన్ ఒకే ఒక్కడు. ఇలాగ ఇందులో ఉన్నటువంటి అధ్యాయాలు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రారంభమై, అంటే దాదాపు 70 సంవత్సరాలకు విస్తరించిన ఆంధ్రప్రదేశ్ ముందు చరిత్రను తడుముతూ తెలుగు రాజకీయ యవనికని ఇటీవలి కాలంలో ప్రభావితం చేసినటువంటి 3 నాయకుల్ని ప్రస్తావిస్తూ వర్తమానానికి వచ్చి ఆగుతుంది ఈ పుస్తకం. ఇందులో దీనికి ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. పత్రికా రచయితకి ఆబ్జెక్టివిటీ అనేది చాలా ప్రాణం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా రచయితలందరూ కూడా వాళ్ళ శిక్షణలో ఆబ్జెక్టివిటీ, న్యూట్రాలిటీ దీనికి ప్రాధాన్యం ఇచ్చుంటారనే నేను భావిస్తున్నా. వ్యక్తిగతంగా పత్రికా రచయితకి ఇష్టాయిష్టాలు ఉండొచ్చు, ఒక పార్టీ మీద అభిమానం, ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు. కానీ వృత్తి ధర్మం దగ్గరికి వచ్చేసరికి అతను ఆబ్జెక్టివిటీని పాటించి తీరవలసిందే. ఆ ఆబ్జెక్టివిటీ అండ్ న్యూట్రాలిటీ యాంగిల్లోనే నేను ఈ పుస్తకాన్ని సమీక్షించబోతున్నా. ఇదే సమయంలో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. పత్రికా రంగంలో ఐడియల్ సిచ్యువేషన్స్ అనేవి ఏమి ఉండవు. పత్రికా రచయిత యొక్క బాధ్యత ఆబ్జెక్టివిటీని పాటించవలసిందే అయినప్పటికీ కూడా అలాగని చెప్పి పత్రికా రంగంలో ఐడియల్ సిచ్యువేషన్స్ ఉండవు. చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. యజమానుల ఒత్తిడులు ఉంటాయి, సంపాదకుల ఇష్టాయిష్టాలు ఉంటాయి, పార్టీ బయాస్ ఉంటుంది. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తోంది. ఆంధ్రప్రభ దినపత్రికకి అతి పూర్వ సంపాదకులు నీలంరాజు వెంకటశేషయ్య గారు ఒకసారి నాతో చెప్పారు, ఏ పత్రిక కూడా
పార్టీ బయాస్ లేకుండా ఉంటుందనుకోవడం భ్రమ అని చెప్పాను. అంటే నార్ల టైం నుంచి పత్రికా రంగంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అంచేత పార్టీ పక్షపాతం అనేది లేకుండా ఏ పత్రిక ఉండదు. పార్టీ కాకపోతే ఏదో ఒక పక్షపాతం లేకుండా. అందుకని అదొక పరిమితి. మన ఆబ్జెక్టివిటీకి అడ్డు వచ్చేటటువంటి ఒకనొక పరిమితి. ఇటువంటి పరిమితుల మధ్య కూడా నిజమైన అంకిత భావం కలిగినటువంటి సుశిక్షితుడైనటువంటి పత్రికా రచయిత తను న్యూట్రల్గా తటస్థంగా పనిచేసినటువంటి ఉదాహరణ మనందరం అలా పనిచేసిన వాళ్ళే అని నేను భావిస్తున్నాను. యాజమాన్యం ఒత్తిడులు ఎక్కువైనప్పుడు రాజీనామాకి ముందుకు వచ్చినటువంటి సంపాదకులు కూడా ఉన్నారు. నాకు తెలుసు, అది బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. పుత్తూరు వెంకటేశ్వరరావు, రామ్నాథ్ గోయంకా ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి, అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, ఆయన సూచనగా అన్నారు, తెలుగుదేశం లైన్ తీసుకొచ్చేమో కదా. అప్పుడు పుత్తూరు గారు, అయితే సంపాదకులుగా నా డిస్క్రిప్షన్ని మీరు అనుమానిస్తున్నట్టున్నారు, నేను ఈ పదవిలో ఉన్నాను అని చెప్పి రాజీనామాకి సిద్ధమయ్యారు. ఇది ఆయన విధి నా సారథి అనేటటువంటి ఆత్మకథలో రాస్తారు. అలాగే అంటే నేను చెప్తున్నాను పరిమితులు, ఎన్ని పరిమితుల్లో ఒక పత్రికా రచయిత పనిచేస్తాడు అనేది. అలాగే అభద్రతా భావం కూడా పత్రికా రచయితల్లో ఎక్కువ. మేమందరం ఫేస్ చేసిన వాళ్ళు. ఉద్యోగం గ్యారంటీ ఉండదు. కనుక ఇన్ని పరిమితుల్లో కూడా పనిచేస్తూ ఆబ్జెక్టివిటీని నిలుపుకున్నటువంటి ఎందరో ఇక్కడ చాలామంది ఉన్నారు. అటువంటి ఆబ్జెక్టివిటీని కొలమానంగా తీసుకుని నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి పూనుకున్నాను. ఈ పుస్తకానికి దీనికి ముందు మాట చరిత్రను తిరగదోడడం దేనికి అంటూ ఒక పేరా రాస్తారు అమర్. చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా? రావచ్చు. కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది అని ప్రారంభంలోనే ఈ పుస్తకం యొక్క థీమ్కి ఒక డెప్త్ తీసుకొచ్చారు, చరిత్రగా చూపించారు. చరిత్రకి నడుస్తున్న పరిణామాలకి తేడా ఏమిటంటే, నడుస్తున్న పరిణామాలు మనకు అర్థమవు, అది చరిత్రగా మారిన తర్వాతే దానికి ఒక స్పష్టత వస్తుంది. ఈ పుస్తకంలో విషయాలన్నీ కూడా అంతే. ఉదాహరణకి ఒక చిత్రం గీస్తూ ఉంటారు అనుకోండి, ఆ చిత్రం గీస్తున్న దశలో మనకేం దాని రూపం తెలియదు. దాని కాలు ఎక్కడో చెయ్యి ఎక్కడ అనేది మనకి ఆ రూపం స్పష్టం కాదు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత అది అర్థమవుతుంది. నడుస్తున్న పరిణామాలకి, ఆ చరిత్రగా మారిన పరిణామాలకి అదే తేడా. అందుకని ఆ స్పష్టత కొంతకాలానికి ఆ చరిత్రగా మారిన తర్వాత వస్తుంది. అందుకని ఈ చరిత్రను తిరగదోడడం దేనికి అనే పేరా
అనే ఆ వివరణ ద్వారా ఈ పుస్తకానికి ఒక విధమైన థీమ్ ఇవ్వడము, ఒక శృతి చేయడం చేశారు. ఆ విధంగా దీన్ని ఒక డెప్త్ వచ్చింది. నేను దీన్ని చరిత్రగానే వ్యాఖ్యానిస్తాను. ఆ తర్వాత ఇందులో తదుపరి అధ్యాయాల మీద ప్రధానంగా ఈ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వారిద్దరూ ఒకే కాలంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం, భిన్న భిన్న దారుల్లో వెళ్ళడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం, ఇవన్నీ కూడా ఆయన చర్చించారు. ఇందులో నేను ఆబ్జెక్టివ్గా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ విషయాల్లో ఎక్కడా కూడా పుస్తక రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ అవ్వాల. అది ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం. బేసిక్ ఫ్యాక్ట్స్ ఆయన ఇచ్చారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేయడం కానీ, కప్పిపుచ్చడం కానీ ఇటువంటివి చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. అందుకని దీనిని ఆబ్జెక్టివ్ స్టడీగానే నేను, అంటే కొన్ని పరిమితులలో, ఇందాక చెప్పినట్టు అనేక పరిమితుల్లో దీన్ని ఆబ్జెక్టివ్ స్టడీగానే నేను అంచనా వేస్తున్నాను. ఉదాహరణకి రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించి దాంట్లో కొనసాగినటువంటి విధానానికి, చంద్రబాబు రాజకీయ జీవన ఊర్ధ్వగమనానికి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ప్రవేశించిన తీరుకి, వీటి మధ్య మనం కొత్తగా ఏమీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. రాజశేఖర్ రెడ్డి నే కనుక చూసినట్టయితే, ఆయన మొదట్లో ఓల్డ్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తర్వాత ఇందిరా కాంగ్రెస్లోకి వచ్చారు. అక్కడి నుంచి కూడా ఆయన పార్టీ ఎప్పుడూ మారలేదు. మారకపోగా పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు. ఆయన విధేయత చెక్కు చెదరనిది. ఇందులో అమర్ కూడా చాలా డీటెయిల్డ్గా రాశారు. ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఎవరికైనా సహజమే. రాజకీయాల్లో ఉండి కొంత తనదైనటువంటి ప్రభావం చూపగలిగి, అర్ధబలం కాకుండా అంగబలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంగా ఉన్నతికి ఎదగాలనుకోవడం సహజమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించారు చాలా కాలంగా. దాని మీద దృష్టి ఉంది ఆయనకి. 2 సార్లు ఆ పదవి ఆయనకి అందినట్టే అంది, చేజారిపోయింది. అయినా కూడా ఆయన ఓపికగా నిరీక్షించారు. ఆ తర్వాత ఆ ఓపికకి ఆయన చివరికి ప్రతిఫలం ఆయనకి దక్కింది. సహనం. ఆ పాదయాత్ర తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. నాకు ఈ సభలో టంకసాల అశోక్ గారు ఉన్నారు. నాకు ఒకసారి ఒక ముచ్చట చెప్పారు. ఆయన ఆంధ్రప్రభ ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్. ఆంధ్ర భవన్లో 2 గేట్లు ఉండేవి, ఫ్రంట్ గేటు, వెనక గేటు. ఆ వెనక గేటు మూసేశారు, ఆర్డర్స్ ఇచ్చి మూసేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ గేట్లోంచి వెళ్ళడానికి వచ్చారు. వాచ్మెన్ ఏమన్నారంటే, ఇది మూసేయమన్నారండి, ఇది తెరవద్దని చెప్పి అన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి చాలా ఆవేశపడిపోయి,
గేటు తెరవమని చెప్పి అతన్ని కొట్టినంత పనిచేసి కేకలేసి నానా బీభత్సం సృష్టించి ప్రత్యక్ష సాక్షిగా అశోక్ గారి ముందు ఈ విషయం చెప్పారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర జరిపిన తర్వాత పూర్తిగా మౌలికమైనటువంటి పరివర్తన అయింది. జన ప్రజాక్షేత్రంలో జనం మధ్య, జనానికి దగ్గరగా, జన మనసుకు దగ్గరగా, జనం బాధలకు దగ్గరగా చూసి స్పందించి పూర్తిగా పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. అదే సందర్భంలో అనుకుంటాను, ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన నాలో ఆవేశం అనే నరం తెగిపోయింది అంటాడు. ఇది గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి క్రమక్రమంగా అంచెలంచెలుగా వ్యక్తిత్వ రీత్యా ఇతరత్రా కూడా రాజకీయ ఊర్ధ్వ స్థానాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి విషయాలు తెలియనివి కావు. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అది అందరికీ తెలిసినటువంటిదే. ఆయన పార్టీ లాయల్టీ అనేది ఆయన డిక్షనరీలో ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పార్టీ మారినటువంటి వ్యక్తి. పైగా తెలుగుదేశం పార్టీ అసలు విజయం సాధించే అవకాశమే లేదు అని ఎగతాళి చేసి ఆ తర్వాత వెంటనే ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. జనంలో కలిసిపోయి మమేకమై జనం మనిషిగా పనిచేసినటువంటి పరిస్థితి ఆయనకి లేదు. ఆయన అంతఃపురంలోంచి వచ్చినటువంటి, ఇందులో నేను కొత్తగా సృష్టించి చెప్తున్నది ఏమీ లేదు, అందరికీ తెలిసినది. ఆయన అంతఃపురం 4 గోడల్లోంచి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయినటువంటి వ్యక్తి. ఇది రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అది తెలిసిన విషయమే. ఆయనకి రాజకీయ కుటుంబ వారసత్వం ఆల్రెడీ ఉంది. ఆయన కూడా జనంలోకి వెళ్ళారు. కొన్ని విషాదకరమైన పరిస్థితుల్లో ఆయన కూడా జనంలోకి వెళ్ళారు. జనాభిమానంలో తడిశారు, జనంతో కలిశారు. వాళ్ళ దుఃఖాన్ని పంచుకున్నారు, వాళ్ళని ఓదార్చారు. ఆ రకంగా ఆయన 2 సార్లు ఆయన జనంలోకి వెళ్ళారు. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి పీఠానికి వచ్చారు. ఇవి 3 దారులు. ఈ 3 దారులు, 3 నాయకులు 3 దారుల గురించి ప్రధానంగా చర్చించినటువంటి పుస్తకం ఇది. ఇందులో ఎవరికి కూడా తెలియంది లేదు, అభ్యంతరకరమైంది కూడా ఏమీ లేదు. ఫ్యాక్ట్స్ రీత్యా చూసినట్టయితే ఇది క్లుప్తంగా దీని కంటెంట్ పరిచయం. ఇందులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈ వైస్రాయ్ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. ఇది నాకు అచ్చుకు వెళ్ళే ముందే నాకు ఈ పుస్తకం చదవమని ఇచ్చారు, అప్పుడే చదివాను. చాలా గ్రిప్పింగ్గా రాసినటువంటి ఘట్టం. అమన్ని అభినందిస్తున్నాను. మన రామకృష్ణ గారితో కూడా అదే అన్నాను. రామకృష్ణ గారు ఈ పుస్తకం వెనకాల చాలా పాత్ర ఉంది. ఆయన అనేక రిపోర్ట్స్, చాలా సమాచారం సేకరించి చాలా ఇచ్చారు. చాలా గ్రిప్పింగ్గా అది చదువుతుంటే
ఈ వయసులో కూడా రక్తం ఉడికిపోయింది. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అందులో ఒక భాగాన్ని నేను తీసేస్తే బాగుంటుంది అన్నాను, కానీ ఆయన అది ఒప్పుకోలేదనుకుంటాను, అది అలాగే ఉంచారు. అదేమిటంటే ఎన్టీఆర్ పతనానికి కారణమైనటువంటి దాని వెనక ఒక చెయ్యి వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ తర్వాత పశ్చాత్తాప పొందినట్టుగా రాశారు. అది యాంటీ క్లైమాక్స్ అనిపించింది. రచయిత మీద కోపం వస్తుంది. నేను అదే అన్నాను కూడా, వాళ్ళని క్షమించడానికి వీలు లేనటువంటి కోపం వచ్చినటువంటిది ఇది. అది సరే, అమర్ గారు ఆయన అది ఉండాలనుకున్నారు, ఉంచారు. ఈ వైస్రాయ్ ఇన్సిడెంట్ నాకు చరిత్ర మీద ఇష్టం, చరిత్ర ఇష్టం. అంచేత ఈ ఇన్సిడెంట్ నాకు ఎలా అనిపించిందంటే, నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజానికి ఒక సినిమాకి సబ్జెక్ట్ అది. మేము కూడా అమర్ గారులానే మేమంతా కూడా చాలా యాక్టివ్గా ఉన్న టైం అది. దాన్ని అనడానికి నేను అనట్లేదు, న్యూట్రల్గానే అంటున్నాను. ఆ వైస్రాయ్ ఉదంతం జరిగినప్పుడు మేమంతా యాక్టివ్గా ఉన్నాం మీడియాలో. కానీ అప్పటికన్నా ఎక్కువ ఈ పుస్తకం చదివితే అర్థమైంది. ఇందాక నేను చెప్పినట్టుగా తయారవుతున్న చిత్రానికి సంపూర్ణ చిత్రానికి ఉండే తేడాలాగా ఇప్పుడు ఇది సంపూర్ణ చిత్రంగా కనపడింది. అందులోనూ ఐ విట్నెస్ కథనం కదా ఇది. అమర్ ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉండి, బ్యూరో చీఫ్గా ఉండి ప్రత్యక్షంగా చూసి చేసినటువంటి కథనం ఇది. దీన్ని నేను ఇంకా ఇతిహాసాల దాకా కూడా వెళ్ళదలుచుకున్నాను. ఎన్టీఆర్ పతనం నాకు ఎలా అనిపిస్తుందంటే, కుటుంబ సభ్యుల్లోనే అంతఃపుర పన్నుగడతోనే జరిగినటువంటి ఇది రామాయణం దగ్గర నుంచి మొదలవుతుంది. రాముడు అడవికి వెళ్ళడం, భరతుడు పట్టాభిషేకం కూడా అంతఃపురపు ఒత్తిడులే. మహాభారతంలో కూడా పాండురాజు అడవికి వెళ్ళడం, ఇది కూడా అధికారం, కుటుంబ సభ్యుల మధ్య అధికారం పంచుకోవడానికి సంబంధించింది. చరిత్ర కాలంలో మనం మొఘలాయి పాలకుల కాలంలో మనం చూసాం, ఔరంగజేబ్ తండ్రినే జైల్లో పెట్టడం గురించి, దాని గురించి. చరిత్ర కాలంలో మన కృష్ణదేవరాయల దగ్గరికి వస్తే ఆయన కూడా అంతఃపుర కుట్ర ద్వారానే ఆయన రాజు అవ్వడం తెలిసిందే. ఆయన వీర నరసింహరాయలు, ఆయన అన్నగారి కొడుకు, నిజానికి రాజ్యానికి అర్హుడు. అతన్ని తప్పించి ఈయన రాజు అవ్వడం, ఇది చాలా పరమ కర్కశంగా ఉంటుంది. అధికారం కోసం పడేటటువంటి పోటీ కుటుంబ సభ్యుల మధ్య. కుటుంబ సభ్యులు అనేది కుటుంబము, తండ్రి కొడుకు అనేటటువంటి విచక్షణే లేనటువంటి పరమ కర్కశ రూపం మీకు కనపడుతుంది. కృష్ణదేవరాయల కాలంలో కళ్ళు పీకించేసేవారు ప్రతి చోట. అదొక అంటే ప్రత్యర్థులు, సింహాసనానికి పోటీ అనుకున్నవారు, లేకపోతే రాజద్రోహం ఆరోపణ మీద గురైనటువంటి వాడు కళ్ళు పీకించాడు. ఇది ఇంకా అర్థశాస్త్రం దగ్గరికి వస్తే, అర్థశాస్త్రంలో చాలా ఆశ్చర్యపోతారు. దానిలో కొడుకునైనా చంపేయమని ఉంది. కొడుకు తన రాజ్యానికి ఎసరు పెడతాడనేటటువంటి
అభిప్రాయం కలిగితే కొడుకును కూడా చంపేయమని అర్థశాస్త్రం చెప్పింది. చివరికి భార్య దగ్గరికి రాజు వెళ్ళడానికి కూడా చాలా జాగ్రత్తలు, ప్రోటోకాల్ చాలా ఉంటుంది. అదంతా అర్థశాస్త్రంలో రాస్తాడు. అంచేత ఇది రాచరికం నుంచి కొనసాగుతున్నటువంటిది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా వైస్రాయ్ ఉదంతం ద్వారా అదే రూపంలో అది కొనసాగింది. కాకపోతే ఇక్కడ అల్లుడయ్యాడు. అక్కడ కొడుకునైనా సరే చంపేయమని అన్నటువంటిది అనగా ఇక్కడ అల్లుడయ్యాడు. రోజులు మారాయి కనుక వ్యవహరణ తీరు కూడా మారుతుంది సహజంగా. ఆ తర్వాత నాకు ఇంకా 2-3 విషయాలు అనిపించాయి. ఎన్టీఆర్ పతనం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఆయన పతనం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ఆయన 40-50 సంవత్సరాలు ఆ స్టూడియో లేదా ఇల్లు, ఆ 4 గోడల మధ్యన అదే చెరువులో చేపలా జీవించినటువంటి ఆ సినిమా రంగంలో ఆయన 40-50 ఏళ్లలో తారాపథానికి దూసుకెళ్ళినటువంటి ప్రేక్షకుల హృదయాల్లో కలల రాకుమారుడుగా రాముడు, కృష్ణుడు, ఇన్ని రకాల పాత్రలతో వాళ్ళ హృదయాలలో తిష్ట వేసుకున్నటువంటి వాడు. చాలా హుందాగా గడిపినటువంటి వాడు. 10 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పతనం అయిపోయాడు. ఆ కాంట్రాస్ట్ నాకు చాలా ఆశ్చర్యంగా. 10 ఏళ్ళు స్టూడియో ఇల్లు తప్ప రోడ్డు మీదకి రానటువంటి వ్యక్తి రాజకీయాల ద్వారా రోడ్డు మీదకి వచ్చి చివరికి ఆ రోడ్డు మీద వైస్రాయ్ ఉదంతంలో ఆయన హేళనకు గురయ్యాడు. చెప్పులు విసిరారని కూడా మన అమరగారు మనందరికీ తెలిసిందే. అది చెప్పులు విసిరారు ఆయన. అంటే 50 ఏళ్ల వైభవం నుంచి 10 ఏళ్లలో ఆ పతనానికి ఎలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా దయనీయంగా అసలు అదొక సినిమాకి వస్తువు. అది నాకేమనిపిస్తుందంటే, అది ఆయన సినిమా రంగంలో ప్రేక్షకుల అభిమానము అనే పెట్టుబడిని, ప్రతిష్టని తీసుకుని అది పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయ్యారు. చాలా కాలం పాటు ఒక వర్తకం చేసి, ఒక వర్తకం ద్వారా డబ్బు గడించి వేరే సరుకు వ్యాపారంలోకి దిగి దివాళా తీసినట్టుగా ఆ పెట్టుబడిని రాజకీయంలో పెట్టి ఈయన దివాళా తీశాడు. ఆ పోలిక నాకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు ఒకసారి బిఎస్ఆర్ మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన ఇలాగే చైతన్య రథం మీద ప్రచారం జరిపి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది. బాగా ఆకలిగా ఉంది ఆయనకి. డైనింగ్ టేబుల్ మీద ఖాళీగా, ఇంట్లో ఆయన ఆదరించినటువంటి వాళ్ళు లేరు, ఆయన పలకరించిన వాళ్ళు లేరు, ఆకలి వేస్తుంది, ఏమీ లేదు. చివరికి డ్రైవర్ అనుకుంటాను, అటెండర్ చేత బయట నుంచి 4 ఇడ్లీలు తెప్పించు తిన్నట్టు ఆయన బయట నుంచి. దాసకేశ్వరరావు హిందూ బ్యూరో చీఫ్ చేసిన ఆయన రాసింది. మొన్న మాటల సందర్భంలో ఏదో గుర్తు చేసుకున్నాం. చూడండి, ఆయన సినీ ఫీల్డ్లోకి వెళ్ళిన మొదట్లో చూడండి, ఆయన విజయవారిది అనుకుంటాను, విజయవారికి కాంట్రాక్టు కళాకారుడిగా ఉన్నప్పుడు ఆకలితో 2 ఇడ్లీలు పెట్టేవారు వాళ్ళు. ఆయన ఆకలి తీరేది కాదు, 2 ఇడ్లీలతో కడుపు నిండేది కాదు. ఆ తొలి రోజులు చివరి రోజుల్లో పునరావృతం అయ్యాయనిపించింది నాకు.
ఈ ఇన్సిడెంట్ గురించి వినగానే ఇదే ఒక సినిమాకి వస్తువు అని నేను, ఇదంతా కూడా మనకి అమర్ పుస్తకంలో చాలా గ్రాఫిక్గా చిత్రించిన దాని మీద నేను ఎడిషనల్గా చెబుతున్నటువంటి విషయాలు ఇవి. అలాగే కొడుకులు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి వారసత్వానికి అందుకునే అర్హత కలిగినటువంటి కొడుకు లేకపోవడం దురదృష్టమైంది. అంటే అలాగే నేను వారసత్వ రాజకీయాల్ని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు. అమర్ గారు, మిత్రులు కల్లూరి భాస్కరం గారు, గోవిందరాజు చక్రధర్ గారు, రామకృష్ణ గారు, మిత్రులారా, భాస్కరం గారు చాలాసేపు చాలా వివరంగా ఈ పుస్తకం గురించి చెప్పినారు. చలమేశ్వర్ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాసినారు. ఆయన ఇంగ్లీష్లో ముందు ఈ పుస్తకాన్ని చదివి ఆ ముందు మాట రాసినారు. ఆయన ముందు మాట నాకు కితాబు లాంటిది. ఎందుకంటే ఆయన చెప్పినారు ఇది రికార్డు కావాల్సిన చరిత్ర అని చెప్పినారు. అందులో ముందు తరాలకు తెలియాల్సిన విషయాలు ఉన్నవి ఇందులో అని. నిజమే, భాస్కరం గారు చెప్పినట్టు ఈ పుస్తకంలో నేను ఎక్కడ కూడా ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేయలేదు, వాస్తవాలను ఎక్కడ వక్రీకరించలేదు. అయితే ఆ జరిగిన సంఘటనల మీద నా దృక్పథాన్ని, నా అభిప్రాయాన్ని రాసినాను నేను. ఈ పుస్తకం అదే. మామూలుగా నేను మొదట ఆలోచించింది ఏమిటి అంటే, రాజశేఖర్ రెడ్డి 2009లో చనిపోయినారు ముఖ్యమంత్రిగా ఉంటూ. దాదాపు 15 సంవత్సరాలైంది. ఈ 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, 7-8 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు పుట్టిన వాళ్ళ దాకా, వాళ్ళు ఎవరికి కూడా అంతకుముందు జరిగిన సంఘటనలు ఏవి తెలిసే అవకాశం లేదు. సరే, మనందరికీ తెలుసు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు గతం గురించి తెలుసుకోవడానికి, చరిత్ర చదువుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతారో మనకు తెలుసు. ఇది ఎక్కడో దగ్గర రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది నాకు. అయితే నువ్వు చేయడం ఏంటి, చాలా పుస్తకాలు వచ్చినాయి, చాలామంది రాసినారు కదా. ఎవరు రాసింది వారి వారి దృక్కోణం నుంచి రాసినారు. అయితే ప్రధానంగా నేను చూసింది ఏమిటంటే, నేను 2010వ సంవత్సరం నుంచి చాలా తరచూ దేశ రాజధాని ఢిల్లీ వెళ్తూ ఉంటాను. 2010లో 10-11 సంవత్సరాల్లో నేను ఒక జాతీయ సంఘానికి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కు ప్రధాన కార్యదర్శిని అయినాను. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అదే సంఘానికి అధ్యక్షుడిగా, ఆ తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో జాతీయ మీడియా సలహాదారుగా ఉండి 10-15 సంవత్సరాలుగా చాలా తరచూ ఢిల్లీ వెళ్తూ ఉంటాను నేను. అయితే ఢిల్లీలో చాలామందికి దక్షిణాదిలో ఏం జరుగుతుందో తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అంటే ఉత్తరాది వాళ్ళు ఇక్కడ రాజకీయాలకు సంబంధించి కానీ, ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించి కానీ వారు సరైన అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నం చేయరు. ఆ ప్రయత్నం ఎందుకు చేయరంటే అవసరం లేదు అనుకుంటారు. అసలు దక్షిణాది గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఒక అభిప్రాయం. ఈ పుస్తకం రాయడానికి నేను ప్రధానంగా ఆలోచన చేసింది అక్కడే. నేను మొదటి నుంచి కూడా తెలుగు జర్నలిజంలో ఉన్నాను. నేను దాదాపు 48వ సంవత్సరం ఇది నేను వృత్తిలోకి వచ్చి. 1976లో ఇదే కాంపౌండ్కి ఎదురుగా ఉన్న ఈనాడు దినపత్రిక నుంచి నా వృత్తి ఉద్యమ జీవితం ప్రారంభమైనాయి. అక్కడి నుంచి ఎప్పుడు ఏ సంఘటన జరిగినా మొత్తంగా నేను పొలిటికల్ రిపోర్టింగ్లో ఉండడం వల్ల కూడా దాదాపుగా ఇవన్నీ చూస్తూ వచ్చినాం.
ఏదో ఒకటి ఎప్పుడు తెలుగులోనే ఉన్నాం, తెలుగులోనే రాస్తూ ఉన్నాం. జర్నలిజం అంతా తెలుగులో గడిచిపోయింది. తెలుగులో రాస్తే ఉత్తరాది వాళ్ళకి అర్థం కాదు. ఇంగ్లీష్లో ఒక ప్రయత్నం చేయాలని చెప్పి నేను మొట్టమొదటిసారి ప్రయత్నం చేసి ఇంగ్లీష్లో ముందు పుస్తకం రాసినాను. నేను రాస్తున్నప్పుడు అనేక మంది మిత్రులు, ఇంతకుముందు చక్రధర్ గారు, భాస్కరం గారు చెప్పినట్టు రామకృష్ణ లాంటి మిత్రులు, ఇంకా చాలామంది మిత్రులు నాకు సమాచార సేకరణకు సంబంధించి దీనికి సంబంధించి చాలా సహాయం చేసినారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ జరుగుతున్న విషయాలు అసలు అక్కడి వాళ్ళకి ఎవరికి పట్టడం లేదు. ఇంగ్లీష్లో రాస్తే బాగుంటుంది అని రాస్తూ ఉన్నప్పుడు ఎట్లా రాయాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర కలిసి 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నేను 1956 జూన్ 10న పుట్టినాను. ఈ రాష్ట్రం ఏర్పడడానికి 3 మాసాల ముందు పుట్టినవాడిని నేను. అయినా తర్వాత కాలంలో విద్యార్థిగా కానీ జర్నలిస్ట్గా కానీ విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంది కాబట్టి చాలా చదివినాను, తెలుసుకున్నాను. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 1978 వరకు ఏం జరిగింది? 1978 ఎందుకు తీసుకున్నానంటే ఎమర్జెన్సీ అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నిక 78. 78 ఎన్నికల్లో శాసనసభలో 294 స్థానాలు ఉంటే 100 మందికి పైగా యువకులు వచ్చినారు అసెంబ్లీకి. 24-27 సంవత్సరాల మధ్య వయసున్న యువకులు చాలామంది వచ్చినారు. అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది పేర్లు చెప్తూ పోతే చాలా ఉంటాయి. అయితే ఆ తర్వాత కాలంలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో తమ ముద్ర ఒకటి వేసిన వాళ్ళు 2-3. వెంకయ్యనాయుడు గారి గురించి పెద్దగా రాయలేదు, ఇంతకుముందు చలమేశ్వర్ గారిని అనుకుంటున్నాను. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఒక బలమైన సైద్ధాంతిక భావజాలం నుంచి వచ్చి చివరిదాకా ఆయన దానిలోనే ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎక్కడ పెద్దగా సఫలీకృతం కాలేదు. 1978లో 83లో 2 సార్లు మాత్రమే ఆయన శాసనసభకు ఎన్నికైనారు. కానీ ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా ఆయన విఫలమైనారు. అయినప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీ వంటి ఒక జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడి స్థాయి దాకా వెళ్ళినారు. ఈ దేశ ఉపరాష్ట్రపతి స్థాయి దాకా కూడా వెళ్ళినారు. ఆయన రాజ్యసభకు ఎన్నికైనారు 2-3 సార్లు, 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక దీనిలో వెళ్ళినారు, ఒక మార్గంలో. ఆయన మార్గాన్ని నేను పెద్దగా ఇందులో ప్రస్తావించకుండా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఎందుకు తీసుకున్నానంటే, రాజశేఖర రెడ్డి ఒక జాతీయ పార్టీలో ఉండి 20-25 సంవత్సరాలకు పైగా ఆయన సొంత పార్టీలోనే అసమ్మతివాదిగా ముద్ర వేసుకొని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడంతా కాంగ్రెస్కు ప్రత్యర్థి ఎవరే అంటే రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సరే కాంగ్రెసేతర పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడినవాడే. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆ పార్టీ పట్ల విధేయుడిగానే ఉండి కూడా ఎట్లా ఆయన చివరికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తన మీద ఆధారపడే విధంగా ఎట్లా ఎదిగొచ్చినాడు అనేది ఆయన మార్గం. అది రాసినాను. ఇటువైపు చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడుని తీసుకున్నానంటే, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా 1978లో ఒకేసారి మొదటిసారి శాసనసభకు వచ్చినారు. మంచి మిత్రులు ఇద్దరు ఒకేసారి మంత్రులైనారు. అంజయ్ గారి మంత్రివర్గంలో, భవనం మంత్రివర్గంలో కొనసాగినారు. విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగినారు. 83 తర్వాత దారులు వేరైనాయి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో కొనసాగినారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ఆయన మామగారు కాబట్టి ఎన్టీ రామారావు గారి పార్టీలోకి. అంతకుముందు నా నాయకురాలు శాసిస్తే ఎన్టీ రామారావు మీద నేను పోటీ చేస్తాను,
సినిమాల్లో నటించేవాడికి రాజకీయాలు ఎందుకు అన్నవాడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉండి. 83లో చంద్రగిరిలో ఓడిపోగానే ఆయన వచ్చి మామగారి పార్టీలో చేరిపోయినారు. మామగారి పార్టీలో చేరిన తర్వాత ఈనాటి వరకు కూడా ఈ వాస్తవాలు అంటే ఈ వాస్తవాల్ని కొంతమంది పాజిటివ్గా చూడొచ్చు, కొంతమంది నెగిటివ్గా చూడొచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు స్వయం ప్రకాశకుడు కాడు అనేది నా అభిప్రాయం. దానికి కారణం ఏమిటి అంటే 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినారు ఆయన. ఎన్టీ రామారావు గారిని దించేసి ముఖ్యమంత్రి అయినారు. 94లో ఎన్టీ రామారావు గారు తనకున్న ప్రజాకర్షణ, ప్రజల్లో తనకున్న గొప్ప ఆదరణ, దీన్ని కారణంగా ఆయన అత్యద్భుతమైన మెజారిటీతో 94లో అధికారంలోకి వస్తే కొద్ది మాసాల్లోనే ఎన్టీ రామారావు గారిని దింపేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినారు. అప్పుడు ఆయన తన స్వశక్తితో ముఖ్యమంత్రి కాల. 99లో దేశవ్యాప్తంగా వాజ్పేయి మీద ఉన్న అభిమానం, కార్గిల్కి సంబంధించిన పవనాలు వీచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పోటీ చేసినందువల్ల ఆయన అధికారంలోకి వచ్చినారు. 2004లో ఓడిపోయినారు, 2009లో ఓడిపోయినారు, 2014లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సహకారంతో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చినారు. నేను చెప్పదలుచుకున్నది ఈ పుస్తకంలో ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి ఒక జాతీయ పార్టీలోనే ఉండి అందులో వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళందరినీ మెప్పించి చివరికి ఆ పార్టీ తాను ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ కనీసం 2 పర్యాయాలు ఈ మాట అన్నాడు. ఇది సంజయ్ బారు చెప్తుంటారు, ప్రధానమంత్రి దగ్గర సలహాదారుగా ఉన్న ఆయన. మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడారు ఎవరితోటి, మితభాషి. రాజశేఖర రెడ్డి గారికి అనిపించగానే మాత్రం డాక్టర్ ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అనేవాడు. అంటే 2004లో 2009లో కూడా రాజశేఖర రెడ్డి కష్టంతో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కూడా ఏర్పడిన సందర్భం మనం చూసినాం. అంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి విధేయుడిగానే ఉంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ ఆయన ప్రయాణం ఎట్లా సాగింది. తను సొంతంగా ఏ పార్టీని నిర్మించకుండా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారాన్ని, పార్టీని తీసుకొని ఆ తర్వాత ఏ రోజు ఒంటరిగా గెలవలేని స్థితి. ఆయన గెలిచిన ప్రతిసారి పొత్తుల మొదతోనే, ఆయన పొత్తులు లేని ప్రతిసారి ఓడిపోయినారు. ఇది ఆయన విధి వైచిత్ర్యం అనుకోవాలి, ఇంకేమన్నా అనుకోవాలి. ఈ రెండు ప్రయాణాలు. ఈ 2 ప్రయాణాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా ఎమర్జ్ అయినాడు. చాలామంది అనుకోవచ్చు ఏమిటంటే, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి కొలువులో ఉన్నాను కాబట్టి ఆయనని ఏదో మంచి చేసుకోవడానికో లేకపోతే ఆయన మెప్పు పొందడానికో రాసినాను అనుకోవచ్చు. ఆయన గురించి ఈ పుస్తకంలో పెద్దగా ఉండదు, చివరిలో ఒక చాప్టర్ ఉంటుంది అంతే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇందులోకంటే, ఆయన తండ్రిలాగా కాంగ్రెస్కు విధేయుడిగా ఉండలేదు. కాంగ్రెస్ ఎప్పుడైతే ఆయన చేస్తానన్న పని చేయనివ్వలేదో, కాంగ్రెస్ చెప్పింది నీ తండ్రి చనిపోయిన తర్వాత బాధతో చనిపోయిన వాళ్ళు ఎవరిని కూడా ఓదార్చడానికి వీల్లేదు, నువ్వు పోయి అని చెప్తే భరించలేక బయటకు వచ్చి అంత బలవంతమైన ఒక పార్టీని ఎదిరించి, తెలుసు ఆయనకు కేసులు పెడతారు, జైలుకు పంపుతారని తెలిసి కూడా భరించి 16 మాసాలు జైలుకు పోయి కూడా బయటకు వచ్చి ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టాడు. అంటే తండ్రికి భిన్నంగా, తండ్రి నడిచిన మార్గానికి భిన్నంగా పోయినాడు ఆయన. ఆ దారి వేరు. తండ్రి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని మెప్పించుకొని పైకి వస్తే, ఈయన మాత్రం ఎదిరించి బయటకు వచ్చి తానే ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి 2019లో ఎటువంటి అత్యద్భుతమైన విజయాన్ని సాధించినాడో చూసినాం మనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మార్గానికి, రాజశేఖర రెడ్డి గారి మార్గానికి భిన్నంగా ఇది 3వ మార్గం అని చెప్పడానికి ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తుంది. ఈ ముగ్గురివి 3 దారులు అని రాయడం జరిగింది. ఇది ఇంగ్లీష్లో డక్కన్ పవర్ ప్లే అనే దీంతో నేనే అచ్చు చేసుకోవచ్చు, లేదా మా కుటుంబంలో ఉన్న ఒక పబ్లికేషన్ సంస్థ ద్వారా వేయచ్చు. కానీ ఇది నేనేమనుకున్నానంటే, ఇది ఢిల్లీ నార్త్లో నిన్నగాక మొన్న నా పుస్తకం మీద అమెజాన్లో ఒక రివ్యూ వచ్చింది. రాహుల్ విష్ణోయ్ అని ఎవరో రాసినాడు, అతను ఎవరో నాకు తెలియదు. అతను అందులో రాస్తాడు, ఈ పుస్తకం నార్త్ ఇండియన్స్ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది అని.
అది నా ప్రయోజనం, నేను ఆశించిన ప్రయోజనం అది నెరవేరుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది, ముందు తరాల వాళ్ళకి రికార్డ్ చేసినట్టుగా ఉంటుంది. ఇందులో నా అభిప్రాయాలు లేవని కాదు, నా దృక్పథం లేదని కాదు. ఇది ఇంతకుముందు భాస్కరం గారు చదివి చెప్పినారు. అది అప్పుడు నువ్వు బ్యూరో చీఫ్గా ఉన్నావు కదా, మేము రోజు వైస్రాయ్లోనే ఉండేవాళ్ళం అప్పుడు. ఆ రోజుల్లో చలమేశ్వర్ గారికి తెలుసు. అయితే చాలా విషయాలు రాయగలిగేవాళ్ళం, రాయలేకపోయేవాళ్ళం. చాలా ఇబ్బందులు ఉండేవి. సంపాదకులు పెద్దలు టంకసాల అశోక్ ఉన్నారు ఇక్కడ. ఆ రోజుల్లో నేను బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు ఆయన నా బాస్, అసిస్టెంట్ ఎడిటర్ వారు. అట్లాగే మా న్యూస్ ఎడిటర్ నాడు జగన్, వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. యాజమాన్యం వైఖరి తీసుకున్నది. ఒక మేం పనిచేసిన పత్రిక యాజమాన్యమే కాదు, చాలా పత్రికల యాజమాన్యాలు వైఖరి తీసుకున్నవి. రాజకీయ పార్టీలు కూడా ఒక వైఖరి తీసుకున్నవి. కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము తటస్థంగా ఉంటాం, ఎవరిని సపోర్ట్ చేయమన్నది తప్ప, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు పలికినాయి. ఆ రోజున చంద్రబాబు గారు చేసిన తిరుగుబాటనండి, వెన్నుపోటనండి, ఇంకేమన్నానండి. పత్రికలు కట్టగట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డాయి యజమానులంతా. అందుకే కంపారిజన్ 84లో భాస్కర్ రావు గారు ఇదే తిరుగుబాటు చేసినప్పుడు ఎన్టీ రామారావు తన శాసనసభ్యులందరినీ తీసుకొని ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు యాక్టివ్గా ఉన్నారు, మైసూరు వెళ్ళి మైసూరులో క్యాంపు పెట్టి మైసూరు నుంచి చివరికి హైదరాబాద్ తీసుకొస్తూ ఉంటే చలమేశ్వర్ గారికి బాగా తెలిసి ఉంటుంది. ఆ కాన్వాయ్ నంది హిల్స్ నుంచి హైదరాబాద్కు వస్తూ ఉంటే ఆ కాన్వాయ్ శాసనసభ్యులు దాదాపు 150-160 మంది శాసనసభ్యుల కాన్వాయ్ వస్తూ ఉంటే, ఆ కాన్వాయ్ ముందు హైదరాబాద్ శివార్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినాం మేము. కాన్వాయ్ ముందు కూర్చున్నది ఎవరు తెలుసా? అరుణ్ శౌరీలు, కుల్దీప్ నాయర్లు. వీళ్ళంతా 95 వచ్చేసరికి ఎక్కడ పోయినారు? రజనీ కొఠారి, వీళ్ళంతా 95 వచ్చేసరికి ఎక్కడికి పోయినారు? 84లో భాస్కర్ రావు చేసింది తప్పైతే 95లో చంద్రబాబు చేసింది కూడా తప్పే. 84లో భాస్కర్ రావు ఎందుకు చేసినాడు? చంద్రబాబు లాంటి వాళ్ళు, పర్వతనేని ఉపేంద్ర లాంటి వాళ్ళు జోక్యం ఎక్కువ అవుతుందని చేసినాడు. 95లో లక్ష్మీపార్వతి జోక్యం ఎక్కువ అవుతుందని చంద్రబాబు చేసినాడు. మరి 84లో అగ్రభాగాన నిలబడ్డ అంత పెద్ద జర్నలిస్టులు అంతా ఏమైపోయినారు 95 వచ్చేసరికి? మీడియా రోల్, ఇంత భాస్కరం గారు చెప్పి నిజంగానే మీడియా రోల్, ఇదొక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో మీడియా రోల్ గురించి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి పుస్తకాలు ముందు రావాలని కోరుతాను. రాసే ప్రయత్నం ఎవరైనా చేయాలని కూడా ఆశిస్తాను. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా చలమేశ్వర్ గారికి చాలా ఓపికగా ఆయన ఇవాళ సమయం ఇచ్చినారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందు ఒక అవకాశం ఇచ్చారు, కూర్చుని మాట్లాడవచ్చు అని చెప్పి. సభారి అనుమతితో కూర్చుని మాట్లాడుతున్నాను. నాకంటే కొంచెం వయసులో పెద్దవారు ఒకరిద్దరు ఉన్నట్టున్నారు, కానీ సభలో నేను కూడా సీనియర్ సిటిజన్, 70 దాటిపోయింది కాబట్టి కొంచెం కూర్చున్నవాడు ఉన్నారు, 40-50 ఉంటారు నాకంటే పెద్దవాడు. కాబట్టి ఐ కెన్ ఎక్సైజ్ మై ప్రిరోగేటివ్ యాజ్ సీనియర్ సిటిజన్. అమర్ నాకు 40 సంవత్సరాలుగా దాదాపు ఎగ్జాక్ట్గా లెక్క పెట్టలేను, 84-85 నుంచి పరిచయం అయ్యి క్రమక్రమంగా స్నేహంగా మారింది. ఈ పుస్తకం ఈ పరిచయ సభకి హైదరాబాద్లో నువ్వు రావాలని చెప్పి అడిగితే కాదనేది ఏమీ లేదు.
పుస్తక పరిచయం భాస్కర్రావు గారు పూర్తిగా చేశారు కాబట్టి పుస్తకం దాని కంటెంట్ గురించి నేనేం పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఒకటేమిటంటే తెలుగులో దానికి టైటిల్ 3 దారులు అని చెప్పి అమరు పెట్టాడు. రచయితగా ఆయన స్వేచ్ఛది. నా దృష్టిలో ఏ ముగ్గురిని గురించి ముఖ్యంగా ఈ పుస్తకం రాశాడు ఆయన, ముగ్గురి గమ్యమో ఒకటే, ముఖ్యమంత్రి అవటం. తప్పులేదు, ఏమీ ఆశించకుండా ఉండడానికి మనం ఎవ్వరం రామకృష్ణ పరమహంసలమో రమణ మహర్షులమో కాదు. కోరికలు ఉంటాయి, ఏదో నాకు ఏదో కోరికలు ఉన్నాయి, సరే నా కోరికలన్నీ తీరినాయా లేదా పక్కన పెట్టేద్దాం. అట్లా ప్రతి వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది. ఆ ముగ్గురికి ముఖ్యమంత్రులు అవ్వాలని కోరిక పుట్టింది. వారికి చేతైన పద్ధతుల్లో వారు ముఖ్యమంత్రులు అయ్యారు. గమ్యం ఒకటే, నా దృష్టిలో దారి కూడా ఒకటే. ఏమిటంటే ఈ ప్రజాస్వామ్యం విధానం, ప్రజాస్వామ్యం అనేది కొటేషన్స్లో పెట్టుకుందాం, ఎందుకంటే దాని మీద ఇవాళ నాకు చాలా తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇది ఏమిటి జరుగుతున్నది ఈ దేశంలో, ఇది ప్రజాస్వామ్యమేనా? ఎందుకంటే మిగతావన్నీ నేను మాట్లాడలేదండి. ఎలక్షన్లకి ఎంతెంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు, వారు వీరు అనే తేడా ఆ విషయంలో అందరిది ఏకాభిప్రాయం. దారి ఒకటే దారి. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచి అధికారం చేజిక్కించుకుని తరువాత జరిగేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అనే నమ్మకం నాకు రోజు రోజుకి తగ్గుతుంది. ఆ నమ్మకం ఉన్నవారు ఎవరిని ఉంటే వారికి నా నమస్కారం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి వాళ్ళ ఈ దేశంలో రాజకీయాల్లో ఉండి అధికారం సంపాదించిన వారు, సంపాదించే ప్రయత్నం చేస్తున్నవారు, వీరందరికీ కూడా ఒక దృఢమైన అభిప్రాయం వచ్చేసింది. ఒకసారి ప్రజలను ఓట్లు వేసి గెలిపించి అధికార పీఠంలో కూర్చోబెడితే ఆ తరువాత మేము ఏం చేసినా అది రైటే, అది రాజ్యాంగబద్ధమే, అది ప్రజాస్వామ్యబద్ధం. ఎందుకంటే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ప్రజాభిప్రాయం ట్రాన్సియంట్. ఇవాళ ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా, 240 సీట్లు గెలిచిన ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో అనుకో ప్రభుత్వం పడిపోయింది. ఇట్లాగా అమరు పాత్ర ప్రకాశం గారు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ గవర్నమెంట్ ఎట్లా పడిపోయింది, ఎన్ని రోజులకు పడిపోయింది రాశారు, మనకి కొంత తెలుసు. ఇదే ఇప్పుడు ఏదో పోలిక తెచ్చారు. 84లో జరిగిన ఒక ఉదంతో నేను కావాలనే పేర్లు ఉచ్చరించడం లేదు, ఎందుకంటే దానికి నాకు వేరే ఇబ్బందులు ఉన్నాయి. 84లో జరిగింది, 96లో జరిగింది, వాటి మధ్యలో తారతం. అయితే ఏంటి, ఆ రోజున తెలుగు ప్రజలు ఎంత ఉవ్వెత్తున వారి భావాన్ని వ్యక్తీకరించారో, జరుగుతున్నది హర్షించదగినది కాదు అని. అదే ప్రజలు 9 నెలల ముందు ఎన్టీ రామారావు గారికి ఓటు వేసి 240 సీట్లు ఇచ్చిన ప్రజలు ఆయన దిగిపోతే రియాక్ట్ అవ్వలేదు ఆ రోజున 96లో. కానీ కారణాలు ఎవరు తప్పు, దాని జోలికి పోనే పోవటం లేదని నా అభిప్రాయం, నా ఉద్దేశం అసలు అది కాదు. కాబట్టి ఏంటంటే ఓట్లు వేసి పెంచుకొని గెలిచినంత మాత్రం చేత వారు చేసేదంతా రాజ్యాంగబద్ధము, ప్రజాస్వామ్యబద్ధము అనే నమ్మకం అయితే నాకు లేదు. సిద్ధాంతపరంగా కూడా కరెక్ట్ కాదని నా నమ్మకం. ఎందుకంటే అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అనేది దీని ఉపయోగం ఏమీ లేదు. ఈ ట్రాన్సియంట్ పబ్లిక్ ఒపీనియన్కి అతీతంగా కొన్ని లాంగ్ టర్మ్ పర్మనెంట్ వాల్యూస్ కొన్ని ఉంటాయి ప్రజాస్వామ్యంలో. ఆ వాల్యూస్ రాజ్యాంగంలో ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచారు. లేదండి రాజ్యాంగం అంతా కరెక్ట్ కాదు, మేము రాసుకుని ఉంటే బ్రహ్మాండంగా ఇంతకంటే గొప్పగా రాసుకుంటాం అంటే అనుకోవచ్చు, తప్పలేదు. మనం గొప్పవాళ్ళం అని మనం అనుకోవడంలో తప్పలేదు. అంబేద్కర్ కన్నా, నెహ్రూ కన్నా, పటేల్ కన్నా మనమే గొప్పవాళ్ళం. మన ఈ భారతదేశాన్ని గురించి
ఈ ఈ భారతదేశపు యొక్క చరిత్రను గురించి, ఈ భారతదేశపు ప్రజల గురించి, వారి కష్ట సుఖాలను గురించి వారందరికంటే మాకు ఎక్కువ అవగాహన ఉన్నది అని మనం అనుకుంటే అదే రాజ్యాంగం తిరిగి రాసుకోవచ్చు. బట్ ఆ ప్రయత్నం అయితే ఇంకెవరూ చేయట్లేదు. ఊరికే టోకెనిజం, రాజ్యాంగం డెమోక్రసీ గురించి మాట్లాడతారు. కొండకుతో అంగ ప్రదక్షిణాలు, పాదాభివందనాలు జరుగుతాయి. తర్వాత జరిగే కార్యక్రమం ఎంతవరకు రాజ్యాంగబద్ధం, ఎంతవరకు ప్రజాస్వామ్యతం అనేది వేరే విషయం. ఈ ప్రాసెస్లో ఈ ఏ ముగ్గురిని గురించి అయితే అమర్ రాశారో వారు ఎంచుకున్న దారులు కాబట్టి ఇది డిఫాల్ట్ కండిషన్. ఆ విషయం గురించి ఎవరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లకు డబ్బులు ఖర్చు పెట్టడము అనేది డిఫాల్ట్ కండిషన్ అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే ఒకటి ఏమిటంటే ఈ ఓట్లు సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టకపోవడం అనేది ఒకటి పక్కన పెడితే, డబ్బులను ప్రతివాడు గెలవడు. డబ్బులు ఖర్చు పెట్టగలిగిన ప్రతివాడు కనుక ఎలక్షన్ గెలవగలిగితే చాలామంది గెలిచి ఉండాల్సింది. అది పైగా అసలు ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం రాజకీయవేత్తలకు లేదు. వేల కోట్ల రూపాయలు సామ్రాజ్యాలు నిర్మించుకున్న ఇండస్ట్రియలిస్టు చాలామంది ఉన్నారు. డబ్బుతోనే రాజకీయాలు జరిగితే, అధికారం వచ్చేటైతే వాళ్ళు ఎవరైనా అయిపోవచ్చు ప్రైమ్ మినిస్టర్. కాబట్టి డబ్బు కాకుండా ఇంకొంత ఏదో ఉన్నది. ఆ ఇంకొంత ఏమిటి అనేది ప్రజల్ని నమ్మించగలగడం. నేను వస్తే నీకు మంచి చేస్తాను అని నమ్మించగలగడం. దానికి ఎవరికి తోచిన దారిలో వారు ప్రయత్నాలు చేశారు. దాదాపు గంట సేపటి నుంచి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, పుస్తకంలో అట్ట మీద 3 బొమ్మలు ఉన్నాయి. ఇతివృత్తం కూడా వారి ముగ్గురు గురించే రాశాను అని అమర్ గారు చెప్పారు. ఇన్సిడెంటల్గా ఏదో 83 మంది చరిత్ర, 84 ఇన్సిడెంటల్గా చెప్పాను అన్నారు. భాస్కరం గారు వారి ఉపన్యాసంలో సగభాగం ఎన్టీ రామారావు గారిని గురించి మాట్లాడారు. టైంలో అది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు గొప్పవాడు కాదా, మంచివాడు కాదా, ఎవరి అభిప్రాయాలు వాడుకుంటే దాని గురించి. తెలుగు మాట్లాడే ప్రజల రాజకీయాలు ఈ స్వతంత్ర భారతదేశంలో తెలుగు మాట్లాడే ఇవాళ 2 ముక్కలు అయిపోయింది. పాత రోజుల్లో అయితే సౌకర్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవాళ్ళం, ఇప్పుడు అనడానికి లేకుండా పోయింది. తెలుగు మాట్లాడే ప్రజల రాజకీయాలు గురించి ఎప్పుడైనా ఉత్తర ఇంకెవరన్నా రాయదలుచుకున్నా, ఇప్పుడు అమర్ రాసిన ఖచ్చితంగా ఆ డిమార్కేటింగ్ లైన్ ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ తర్వాత ఉన్నది ఏదో అవుతుంది, అది వేరే సంగతి. 2, ఎన్టీ రామారావు గారు 40-30 ఏళ్ల పాటు సినిమా ప్రపంచంలో బతికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఏం జరిగింది మనందరికీ తెలుసు. అయితే ఒకటి ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గమనించమని కోరేది, గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలోకి దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దేశం అంతా తిరిగి ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏ మూల ఏమున్నది, ప్రజలతో డైరెక్ట్గా కాంటాక్ట్ కావాలి అనేది ఆయన పెట్టుకుని దేశం అంతా తిరిగారు. ఆయనకు ఒక అవగాహన వచ్చింది. తెలుగు క్షమించాలంటే నేను వేరే ఉద్దేశం దాంట్లేదు, ఈజీ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో డైరెక్ట్గా ప్రజల దగ్గరికి పోయి ఓట్లు కావాలి, నేను వచ్చి నీకు మంచి చేస్తాను అని 83 రాష్ట్రం మొత్తం, ఒక జిల్లాలోనో ఒక కాన్స్టిట్యున్సీలోనో నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. ఒక జిల్లాని శాసించిన నాయకులు ఉన్నారు, 2-3 జిల్లాల మీద పట్టున్న నాయకులు ఉన్నారు. వారందరూ రాష్ట్రం మొత్తం నేను వచ్చి మీకు మంచి చేస్తాను అని డైరెక్ట్గా చెప్పిన మొదటి మనిషి ఎన్టీ రామారావు గారు. ప్రకాశం గారిని గురించి నేను వినడం తప్పితే నేను చూడలేదు.
నేను అప్పుడు నేను 53లో పుట్టాను, చాలా చిన్నవాడినప్పటికీ. తర్వాత ముఖ్యమంత్రులు అయిన వారు కొద్దిగా నాకు తెలిసి చంద్రబాబు రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు. నేను మరీ చిన్నపిల్లవాడిని, స్కూల్కి వెళ్ళే వయస్సు. బట్ బ్రహ్మానంద రెడ్డి గారి నాటికి హై స్కూల్కి వెళ్తున్నాను, రెగ్యులర్గా పేపర్ చదివే అలవాటు వచ్చింది. వీరు ఎవరూ కూడా ఇంత విస్తృతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి, పైగా వారందరూ కూడా ఒక జాతీయ పార్టీకి సభ్యులుగా ఉండి ఆ పార్టీ విధానం మీద, ఆ పార్టీ నాయకత్వం, ఏదో మా గాంధీ గారి పార్టీ అనో, నెహ్రూ గారి పార్టీ అనో, ఇలా ఏదో రకరకాల వీటన్నిటితోనూ నడిపించారు వ్యవహారం. నేను వచ్చి మీకు ఏదో మంచి చేస్తాను అని చెప్పిన వాడు ఎన్టీ రామారావు గారు. ఎంతవరకు చేయగలిగాడు, చేయలేకపోయాడు అనేది వేరే సంగతి. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు జాతీయ పార్టీలో ఉండి కూడా అప్పటి వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కలవలేదు రాష్ట్రం మొత్తం మీద. ఇందాక ఇద్దరు ఎవరో నాకు రెడీగా ఇప్పుడు గుర్తులేదు అన్నారు. పాదయాత్రకు ముందు రాజశేఖర్ రెడ్డి గారికి, పాదయాత్ర తరువాత రాజశేఖర్ రెడ్డి గారికి చాలా తేడా. అది నా వ్యక్తిగతమైన ఒక అనుభవం చెబుతాను. పాదయాత్ర పూర్తయి ఎలక్షన్ జరగడానికి ముందు, అంటే 2 నెలలంత గ్యాప్ ఉన్నది ఆ మధ్యలో సుమారుగా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సుందరయ్య గారిని గురించి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఇట్లాగే సుందరయ్య విజ్ఞాన భవన్లో పుస్తకం రిలీజ్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథి. అప్పుడు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, పాదయాత్ర పూర్తయింది. నన్ను ప్రిసైడ్ చేయమని చెప్పి లక్ష్మీప్రసాద్ అడిగాడు ఆ సభ. ఇద్దరం కలిసి కూర్చున్నాం ఆ రోజున. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో నాకు పెద్దగా పరిచయం కూడలేదు. ఒక్కసారి కోర్టులో నేను ఆయన సాక్షిగాను, నేను అడ్వకేట్గాను కలవటం జరిగింది. అంతకుమించి నాకు ఆయనతో ఏం పరిచయం లేదు. ఆ సభ అయిన తర్వాత అందరికీ కామన్గా తెలిసిన ఒక మిత్రుడి ఇంట్లో ఒక 10 మందికి డిన్నర్ అరేంజ్ చేశారు. భోంచేసి భోజనం జరుగుతుంది. నా భోజనం అయిపోయింది, నేను చేతులు కట్టుకొని బయటకు వెళ్ళాను. నా వెనకాల రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. భోంచేసే వాళ్ళు చేస్తున్నారు. మామూలు రాజశేఖర రెడ్డి జడ్జి గారు ఏంటి కాలక్షేపం 5 నిమిషాలు మాట్లాడుతూ నేను వారిని ఒక ప్రశ్న అడిగాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ రాజకీయాల మీద కుతూహలం, అబ్జర్వ్ చేయటం అనేది ఉన్నది బాగా. నేను అడిగాను, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగి వచ్చారు కదా, మీ పర్సెప్షన్లో ఏమన్నా మార్పు వచ్చిందా రాజకీయాల మీద అని అడిగాను నేను. అంటే రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా మార్పు వచ్చిందండి నాకు పర్సెప్షన్లో అని చెప్పి, నాకు బాగా గుర్తు. ఆ పర్టికులర్ బిల్డింగ్లో బాల్కనీలో వాన పడుతుంది ఆ రోజున. వాష్ బేసిన్ దగ్గర కూర్చొని పూర్తిగా మార్పు, నా అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్, నా అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్టేట్ చాలా మార్పు వచ్చిందండి. సహజం, ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి తిరిగిన తర్వాత, నేనేదో కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగాను, ఎక్కడో పోయి చదువుకున్నాను. మొట్టమొదటిసారి తెలుగు మాట్లాడి ఈ ప్రజలు, ఈ పేదరికం, వాళ్ళు పడే కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది నాకు ప్రత్యక్షమైన అనుభవం 85లో హిందూపురంలో ఎన్టీ రామారావు గారి తరఫున నామినేషన్ వేయడానికి వెళ్ళాను నేను. అయిన తర్వాత ఒక రోజు ఉండి ఊరికే అట్లా హిందూపురం కాన్ఫరెన్స్, అంత దుర్భరమైన దారిద్ర్యం నేను చూడలేదు అంతవరకు ఎప్పుడు. ఎందుకంటే చెప్పాను కదండి, నేను కృష్ణా జిల్లా వాడిని, ఏదో కాటన్ దొర గారి పుణ్యం అని చెప్పి ఒక 150 ఏళ్ళ నుంచి కృష్ణా జిల్లాలోనూ ఆ 4 జిల్లాల్లో పేదలు ఉంటారు. అయితే అంత తిండికి లేని దారిద్ర్యం అనుభవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కృష్ణా గోదావరి నదులు పారినంతకాలం ఆ సమస్య ఉండదు. అది రాయలసీమ జిల్లాల్లో మొట్టమొదటిసారి నాకు డైరెక్ట్ ఎక్స్పోజర్ అది. ఆ తర్వాత నా దృక్పథంలో చాలా మార్పులు వచ్చినాయి రాజకీయాల గురించి, వేరే. అట్లా ఈ ప్రజల దగ్గరికి పోవటం, ఆ ఎక్స్పెరిమెంటు చేసిన వారు వీరిద్దరు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు. ఉత్తర కాలంలో రకరకాల కారణాల చేత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎంచుకోవడం కరెక్ట్గానే ఎంచుకున్నాడు. అయితే
మరొకరు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేశారు, ఇదే పీరియడ్లో వారిని గురించి రాశారు. వారి అభిప్రాయాలు దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అయితే పిల్లలకి తెలియాలి రాబోయే రోజుల్లో 83 ముందు జరిగింది ఏం జరిగింది అని. అమర్ ఇప్పుడే వారితో ఉన్నాను, తెలుసుకోవాల్సిన అవసరం. శ్రీశ్రీని పూర్తిగా ఫాలో అవుతున్నారు ఈ తరం వాళ్ళు. నరజాతి చరిత్ర ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సంస్థం కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు అనేది చాలా గట్టిగా మన నాయకులు దాన్ని ప్రమోట్ కూడా చేశారు అభిప్రాయం. అయితే దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంటు సర్దార్ పటేల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్స్లో, ఒక పర్టికులర్ డిబేట్లో ఈ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ప్రొటెక్షన్ ఆ టాపిక్ డిస్కషన్ జరుగుతున్న రోజున, ఆర్టికల్స్ జరుగుతున్న రోజున పటేల్ గారు ఒక మాట అన్నాడు, డూ యూ రీడ్ హిస్టరీ ఆర్ హ్యావ్ యూ స్టాప్డ్ రీడింగ్ ఇట్ ఎవర్ సిన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ఇట్? If later is the case, I must tell you, your future is bleak. మనం చరిత్ర, మన ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిన తర్వాత ఇక మనకి గత చరిత్రతో సంబంధం లేదు అనుకుంటే మన భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని పటేల్ గారు చెప్పాడు ఆ రోజున. అందులో చాలా నిజం ఉన్నది. ఎందుకంటే ఎంతమంది చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటారు, నేర్చుకునే తత్వం మానవ జాతిలో ఉన్నదా, అది వేరే విషయం. దానికి చాలా చర్చ జరగాలి. అయితే ఎవడైనా ఒకడు చదువుకుంటాడు, 10 మంది చదువుకుంటారు, అందులో కొందరు బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి రాయవలసిందే. ఇటువంటి పుస్తకాలు, ఈ సమకాలీన రాజకీయాల గురించి పుస్తకాలు, వ్యక్తుల గురించి, వారు నడిపిన రాజకీయాల గురించి రాయడం కొంచెం కష్టమైన విషయం. ఏమిటంటే నిందాస్థుతులు రెండు చాలా బలంగా ఉంటాయి వీటిల్లో. మనం ఏ అభిప్రాయాన్ని రాసినా ఇందులో మనం ఎవ్వరం 100% పర్ఫెక్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, ఒపీనియన్ ఈజ్ ఫ్రీ. ఒపీనియన్ అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్లో రాసేవాడి వ్యక్తిగతమైన అభిప్రాయాలు, వారి రాజకీయమైన భావాలు, ఇతరత్ర 1,00,000 ఫ్యాక్టర్స్ ఎంటర్ అవుతాయి ఆ ఇంటర్ప్రిటేషన్లోకి వచ్చేప్పటికి. అయితే జరుగుతున్న ప్రమాదం ఏమిటి అంటే ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ మొదలైపోయిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఫ్యాక్ట్స్ అడ్మిట్ చేసి ఇది ఫ్యాక్ట్ అండి, బట్ నా అభిప్రాయం, ఐ రీడ్ దీస్ ఫ్యాక్ట్స్ దిస్ వే అని చెప్పడంలో తప్పులేదు, మీ అభిప్రాయం అది. అది కొంచెం తేడా వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. పత్రికా ప్రపంచంలో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, రచనల్లో. ఈ రకమైన పుస్తకంలో నేను చదివిన వాటిలో నాకు బాగా నచ్చిన పుస్తకం అమర్. ఆయన పత్రికేయుడే, విలియం మాంచెస్టర్, న్యూయార్క్ టైమ్స్లో చాలా కాలం పనిచేశాడు. ద లాస్ట్ లైన్ అని 3 వాల్యూముల పుస్తకం, విన్స్టన్ చర్చిల్ బయోగ్రఫీ. 2 వాల్యూమ్స్ మాంచెస్టర్ రాశాడు. 3వ వాల్యూమ్ మొదలుపెట్టిన తర్వాత పెరాలసిస్ వచ్చి బెడ్రిడెన్ అయిపోయి కంప్లీట్ చేయలేకపోయాడు. 2nd వాల్యూమ్కి 3rd వాల్యూమ్కి మధ్య దాదాపు 25-30 సంవత్సరాల గ్యాప్ ఉన్నది పబ్లికేషన్లో. 3rd వాల్యూము పోయే ముందు ఆయన ఫ్రెండ్ ఇంకొక జర్నలిస్ట్కి రైట్స్ దఖలు చేశాడు, నువ్వు కంప్లీట్ చేయి ఈ పుస్తకం. 3rd వాల్యూమ్ నేను ఢిల్లీలో ఉన్న 2012-13. ఫస్ట్ వాల్యూమ్ 1985లోనో 86లోనో వచ్చింది. నెరేషన్లో ఫస్ట్ 2 వాల్యూమ్స్కి 3rd వాల్యూమ్కి చాలా తేడా ఉంటుంది నెరేషన్లో. ఫస్ట్ 2 వాల్యూమ్స్ పాట్ బాయిలింగ్ నావెల్ కంటే మోర్ ఎక్సైటింగ్గా ఉంటాయి 2 వాల్యూమ్స్. ఫస్ట్ 3rd వాల్యూమ్ అంత టర్స్గా లేదు. మాంచెస్టర్ ఈజ్ ఎ గ్రేట్ కాలమిస్ట్. న్యాచురల్గా జర్నలిస్ట్కి ఉండే అడ్వాంటేజ్ ఎంత క్రిస్ప్గా చెప్పడం అనేది పార్ట్ ఆఫ్ జర్నలిజం. అది నేను మీకు వేరే చెప్పక్కర్లేదు. దానికి ఏదో పాత రోజుల్లో మా స్నేహితుడు రఘురామ్ గారు చెప్పాడు జర్నలిజానికి, ఆయన కొన్ని రోజులు ఏదో ఈ జర్నలిజంలో పనిచేస్తున్నాడు.
ఆయన ఒక ఇది చెప్పాడు. ఎంత క్రిస్ప్గా చెప్పాలంటే జర్నలిస్ట్కి పర్టికులర్ రెడ్ ఇండియన్ చీఫ్, వెరీ ప్రామినెంట్ రెడ్ ఇండియన్ చీఫ్ fell sick and he was admitted into the hospital. The American state was a little worried because they have their own problems with Red Indians and theirs. So, భాష కొంచెం అంత ప్రశస్తంగా ఉన్నది, అబ్సీనిటీ ఏమీ లేదు, ప్రశస్తం. ఏమిట్రా అంటే ఆయనకి ఏదో బేసిక్గా కాన్స్టిపేషన్కి సంబంధించిన ట్రబుల్, అది ఏదో ఒక ముదిరి హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన ప్రాబ్లం వచ్చింది. సో ఫస్ట్ రోజున హెడ్డింగ్లో కొంచెం ఎలాబొరేట్గా రాశారు, ఏదో ఇట్లా వచ్చింది చేశారు. సెకండ్ డేకి వచ్చేప్పటికి మీకు అందరికీ తెలిసిందే కదా, న్యాచురల్గా దాని ప్రామినెన్స్ తగ్గుతుంది. దాన్ని సింప్లిఫై చేసి బిగ్ చీఫ్ నో షిట్. థర్డ్ డే బిగ్ షిట్ నో చీఫ్. సో బట్ పాత్రికేయులకు అడ్వాంటేజ్ ఉండేది, టర్స్గా చెప్పడం అనేది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మిగతా వాళ్ళకంటే పాత్రికేయులకు ఉండేది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్. అయితే ఇందులో వీరు ఎవరిని గురించి అభిప్రాయాలు ఏమేమి రాసినా కూడా మాంచెస్టర్ ఆ పుస్తకంలో సెకండ్ కవర్లో ఒక కోట్ ఉంటుందండి. జాన్ ఎఫ్ కెనడీ ఏదో కాంటెక్స్లో రూజ్వెల్ట్ గురించి చెబుతా ఆయన అన్న ఒక స్టేట్మెంటు అది సెకండ్ కవర్లో పెట్టాడు. అంటే అది ఇంప్లాయింగ్ దట్ ఇట్ అప్లైజ్ ఈక్వల్లీ టు విన్స్టన్ చర్చిల్. అందులో కెనడీ అంటాడు, క్రెడిట్ గోస్ టు దట్ మ్యాన్ whose face is marred by the sweat, the dust and the scars of the battle. If he succeeds so daringly, he knows the high thrills of achievement. Even if he fails so daringly that his place shall never be with those cold and timid souls who know neither victory nor defeat. It's చాలా గొప్ప అబ్జర్వేషన్ అండి. అట్లాగే ఇందులో వీరందరూ కూడా వారి మంచి చెడు, వారు చేసిన పొరపాట్లు, గొప్ప పనులు, వీటన్నిటి మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అదే వీళ్ళందరూ యుద్ధంలో దిగి దెబ్బలు తిన్నారు, మట్టి కొట్టుకున్నారు, వాతలు పెట్టించుకున్నారు, ఘాట్లు పడినాయి. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది అమరు ఫ్యాక్ట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రాశాడు. అభిప్రాయాలు సరే, అమర్ నా స్నేహితుడు కాబట్టి ఆయన రాసిందంతా అభిప్రాయం కరెక్టే అని చెప్పి నేను సర్టిఫై చేయదలుచుకోలేదు. దాని గురించి నేను మాట్లాడిన ఎవరి అసెస్మెంట్ వారు చేసుకోవచ్చు. అయితే ఒకటి ఏమిటంటే ఎగ్జాక్ట్ హిస్టరీ ఒక జనరేషన్ తర్వాత వస్తుంది. ఈ ట్రమాటిస్ పర్సన్ అంతా స్టేజ్ మీద నుంచి డిసప్పీర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి ఇంకా పుస్తకాలు రాసే వ్యాపకం మిగిలి ఉంటే, వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు శ్రీశ్రీ, ఆ ప్రొఫెసర్ గారి రిపోర్ట్లో లాస్ట్లో ఉంటాడు, వచ్చే వారం మనం కుక్కల గురించి ముచ్చరించుకుందాం అని చెప్పి అటువంటి కార్యక్రమం అట్లా అన్నం రాసేవాళ్ళు మిగిలి ఉంటే, అప్పటికి చదివేవాళ్ళు మిగిలి ఉంటే. ఎందుకంటేనండి ఒకటి మనకి అర్థమవుతుంది చూస్తూ ఉంటే, ఇంటర్నెట్ ఈ మానవ జాతికి ఎన్ని లాభాలు తెచ్చిందో అంత డిస్టర్బెన్స్ కూడా తీసుకొచ్చింది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, కుర్రవాళ్ళు ఉన్నారు ఇక్కడ, లవ్ లెటర్లు రాసేవాళ్ళు ఎవరన్నా కనిపించారండి ఈ మధ్యకాలంలో మీకు ఎవరికైనా? లవ్ లెటర్ రాసేవాళ్ళు, వాట్సాప్ మెసేజ్లు తప్పితే ఎవడు లవ్ లెటర్. కాబట్టి ఏంటంటే ఏమండి అట్లా, కాబట్టి ఇంకొక తరం తర్వాత నిజంగా ఇవన్నీ రాయడానికి రాసేవాళ్ళు ఉంటారా, ఈ యాక్టివిటీ జరుగుతుందా లేదో నాకు తెలియదు. ఎందుకంటే నోవా హరారి అని చెప్పి మీకు చదివి ఉంటారు కొంతమంది, అయినా హోమో సేపియన్స్ ఫస్ట్ రాశాడండి. లాస్ట్ బుక్ 21 lessons for the 21st century రాశాడు. అందులో ఆయన అంటాడు,
2050 నాటికి ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది అనేది మనం ఎవరు ఊహించలేము అని చెప్పాడు ఆయన. అది ఎక్స్ప్లెయిన్ అంటే అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు మనం కార్లు డ్రైవ్ చేస్తున్నాం, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒకసారి దురదృష్టవశాత్తు కారు కింద, బస్సు కింద, లారీ కింద పడి ఎవరో పోతారు. ఇవన్నీ మనం చూసే విషయాలే. డ్రైవర్లెస్ కార్స్ వచ్చేస్తున్నాయి. ఇంకొక 5 ఏళ్లలో దాదాపు ప్రపంచం అంతా డ్రైవర్లెస్ కార్స్ వస్తాయని ఒక అంచనా. దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి అని ఒక్క నిమిషం అతను రాస్తాడు. ఫస్ట్ జరిగేది, కొన్ని లక్షల మంది డ్రైవింగ్ వృత్తిగా బ్రతుకుతున్న వాళ్ళు ఈ డెవలపింగ్ కంట్రీస్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. అమెరికాలో డ్రైవర్లు ఉండండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పితే అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జీలు కూడా కార్లు ఎవరు, గవర్నమెంట్ డ్రైవర్లు ఎవరు, కావాలంటే వాడు డ్రైవ్ లేకపోతే ట్యూబ్ ఎక్కిపోవాల్సిందే. ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఈ డ్రైవింగ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎప్పుడైతే డ్రైవర్లెస్ కార్స్ నామ్ అయిపోయిందో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ ఛానల్ పోతుంది. ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కోవాలి, అది ఉంటుందో లేదో, ఎట్లా డెవలప్ అవుతుందో తెలియదు. 10 లక్షల మందో 20 లక్షల మందో ఒక్కసారి నిరుద్యోగులు అయిపోయి బజార్న పడితే దానివల్ల వచ్చే సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏమిటనేది మీరందరూ పత్రికలు చాలా తొందరగా ఇమాజిన్ చేయగలరు ఏం జరుగుతుందనేది. ఇంకొక అడుగు ముందుకు వెళ్తే ఆయన ఇంకో మాట రాస్తాడు. కారు డ్రైవ్ చేసి, నేను డ్రైవ్ చేసేవాడిని, ఈ మధ్య మానేశాను, మీలో చాలామంది డ్రైవ్ చేస్తూ ఉండుంటారు. హైవే మీద కారు డ్రైవ్ చేసేప్పుడు కొంచెం వేగంగా వెళుతూ ఉంటే అంత దూరాన ఒక 400 మీటర్ల దూరాన ఎవడో చిన్నపిల్లవాడు రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. డ్రైవర్ అసెస్మెంట్ ఉంటుంది, మనం బ్రేక్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత ప్రెషర్తో అప్లై చేస్తే యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు అనే అసెస్మెంట్ డ్రైవింగ్ చేసే ప్రతి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఒకసారి అసెస్మెంట్ తప్పచ్చు, యాక్సిడెంట్ జరగచ్చు, అది వేరే సంగతి. మైండ్ హ్యూమన్ మైండ్ కంప్యూట్ చేస్తుంది. అక్కడ కొన్ని సందర్భాల్లో ఆ స్పీడు, ఆ డిస్టెన్స్ సరిపోకపోవచ్చు బ్రేక్ వేసి కంట్రోల్ చేయడానికి. చాయిస్ ఈజ్ ఎయిదర్ హిట్ ద చైల్డ్ or avoid that. In the process you may endanger, the driver may endanger his own life and the lives of those who are sitting in the car along with him. Maybe three lives or 4 lives is to 1 life. It is an ethical question. మనిషి అయితే వాడి ప్రవృత్తిని బట్టో, వాడు చదువుకున్న పురాణాలను బట్టో, వాడు పెద్దవాడు చెప్పిన దాన్ని బట్టో, పసిపిల్లవాడిని సేవ్ చేయడం ముఖ్యం, 4 ప్రాణాలు, ఈ ప్రశ్నలు ఎథికల్ క్వశ్చన్స్. కంప్యూటర్ అనుకోండి, దానికి సొంతంగా ఆలోచన, ఆ ప్రోగ్రామ్ రాసిన వాడు ఏ ప్రోగ్రామ్ రాస్తే దాని ప్రకారం ఆ కమాండ్ ఫాలో అవుతుంది. దీనివల్ల చాలా కాంప్లికేటెడ్ లా సూట్స్ వస్తాయి. ఎందుకంటే ప్రోగ్రామ్ రాసిన వాడు అందరూ ప్రోగ్రాంలు ఒక రకంగా రాయడు. ఒకడేమో చిన్నపిల్లవాడిని సేవ్ చేయమని రాస్తే, ఒకడేమో నలుగురిని సేవ్ చేయమని రాస్తాడు. సో చాలా కాంప్లికేటెడ్ లీగల్. సో ఎందుకు చెప్పానంటే ఇట్లా ఉంటుంది 2050 నాటికి ప్రపంచం. పెను మార్పులు రాబోతున్నాయి. అయితే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు 2050 నాటికి నేను ఉండకపోవచ్చు. ఎందుకంటే 97 ఏళ్ళు 2050 నాటికి నేను. కుర్రవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసేప్పుడు ఆలోచించుకోండి ఏమవుతుంది అని చెప్పి చూసుకోండి. అయితే నిజంగా అటువంటి ఎవరో రాయటం అంటూ జరిగితే ఇంకో 25 ఏళ్ల తర్వాత మరొకసారి రివ్యూ జరుగుతుంది. ఇందులో అమర్ గారు నిజాలు రాసి, నిజం అంటే ఫ్యాక్చువల్ డిసిషన్, అభిప్రాయాలు కరెక్టేనా కాదా, తప్పులు జరిగి 25 ఏళ్ల తర్వాత వస్తుంది. అంతవరకు విమర్శగా చూడటం. వచ్చిన సమస్య ఏమిటంటే రాను దేశంలో ఏ రకమైన విమర్శ, మనం వీఆర్ బికమింగ్ లెస్ అండ్ లెస్ డెమోక్రాటిక్ ఇన్ దిస్ కంట్రీ. అందరం కూడా మన అభిప్రాయంతో ఏకీభవించిన వాడు మనకి శత్రువు అనే ఇందాక అన్నారు. కృష్ణదేవరాయల కాలంలో కళ్ళు పొడిపింది. పెద్ద తేడా ఏం లేదండి అప్పటికి ఇప్పటికి. ఈ డెమోక్రాటిక్ పాలిటిక్స్ అనేది థియరిటికల్గా ఏమిటంటే ఇది రాజ్యం సంపాదించుకోవడం. కాబట్టి మనం రాజ్యం సంపాదించుకునే ప్రయత్నంలో మనం అపోజ్ చేసిన వాడు మనకి శత్రువు, ప్రత్యర్థి కాదు, శత్రువు.
ఈ రకమైన యాటిట్యూడ్ అన్నిట్లోనూ, ఒక రాజకీయాల్లోనే కాదు, ఏ విషయంలో అయినా కూడా బాగా అది ఎక్కువ అయిపోయింది. ఆ టాలరెన్స్ లెవెల్ అది మన దేశంలో ఒక చోట కాదు, ప్రపంచం అంతా జరుగుతుంది. అమెరికాలో ఎంతకంటే పెద్ద గొప్ప కొంచెం ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో తిట్టుకుంటారు, మన వాళ్ళు తెలుగులో తిట్టుకుంటారు, అంతే తేడా. ప్రపంచం అంతా ఇది ఎందుకు జరుగుతున్నది ఇది మేబీ ప్రజాస్వామ్య వ్యవస్థకి కాలం చెల్లిపోతుందా, ఎలక్టెడ్ డిక్టేటర్షిప్స్ రోజులు వచ్చేసినాయా, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు పరిశోధించి అమర్లాడి ఓపుకున్న వాళ్ళు, ఉత్సాహవంతులు పరిశోధించి రాయాల్సిన విషయం. ఏదైనా చక్కటి పుస్తకం రాసిన అమర్కి ఈ పుస్తక పరిచయంలో సభలో నేను మాట్లాడిన అవాకులు చవాకులు చాలా ఓపికగా ఉన్న మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, జస్టిస్ చలమేశ్వర్ గారు. ఇప్పుడు దేవులపల్లి అమర్ గారు అతిథులకు పుస్తక పరిచయం చేసిన భాస్కరం గారికి, అధ్యక్షత వహించిన చక్రధర్ గారికి